చెప్పండి సార్. అరుణ గారు, ఏంటి మీ వెర్షన్ ఏంటి? అసలు ఏం జరిగింది? మీరు ఎవరన్నా దీని మీద స్పందించారా, లేకపోతే కావాలని చెప్పి ఆ ఫొటోస్ పెడుతున్నారా? సార్ అసలు వాస్తవానికి చెప్పాలి అంటే ఆ ఘటన జరిగింది కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడింది కానీ నా మీద సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ క్రియేట్ చేసి నా ఫోటో వేసి నాకు ఎవరో ఇది చూడండి ఒక్కసారి పెట్టేంత వరకు కూడా ఆ సంఘటన నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను లోకల్ గా జిల్లాలో కార్యాలయాలు ఓపెనింగ్లు జెండా ఆవిష్కరణలు మా వాళ్ళు రెగ్యులర్ గా పెడతా ఉంటే నేను ఆ బిజీలో ఉండిపోయాను. అసలు ఈ విషయం కూడా తెలియదు ఇట్లా ఒక సభలో ఇట్లా మాట్లాడిందని కానీ. దాని తర్వాత ఇలా సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగింది. నేను ఆల్మోస్ట్ 3 or 4 days సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. పార్టీ నుంచి నేను అఫీషియల్ హ్యాండిల్స్ నోటిఫికేషన్ పెట్టుకుంటా. నా నోటిఫికేషన్ వచ్చింది ఏమన్నా రీట్వీట్ కొట్టేసి పక్కకి వెళ్ళాను తప్ప ఈవెన్ నా పోస్టులు కూడా నేను పెట్టుకోవాలి, అస్సలు చూడలేదు నేను. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ విషయం ఏంటనేది నాకు తెలియదు అసలు. నేను కంప్లీట్ గా 4 days సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ నా మీద జరిగిన ఇష్యూ దీనివల్ల నేను అసలు కంప్లీట్ గా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. సడన్ గా నా ఫోటో పెట్టి వీళ్ళే ఈ అమ్మాయి మరణానికి కారణం అని చెప్పేసి ట్రోలింగ్ చేసినందువల్లే చనిపోయింది అని చెప్తున్న ఈ సోషల్ మీడియా వైసీపీ ఏదైతే ఉందో, ఈ వైసీపీ నడుపుతున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సంబంధం లేని నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి అందులో ఫోటో పెట్టి ట్రోలింగ్ చేస్తే, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు చనిపోతేనేమో పెద్ద నేరం, మాలాంటి వాళ్ళ మీద చేస్తున్న దాడులకు మేము బ్రతుకున్నాం కాబట్టి మేము చెడ్డోళ్ళం అంటే మేము కూడా చనిపోతే గానీ వీళ్ళు సంతాపం తెలపరా? నిరంతరం సోషల్ మీడియాలో ఈ వైసీపీ ఏడ్స్ తెచ్చేది నా మీద. వాళ్ళు పోస్టులు బూతులు క్రియేషన్లు మామూలుగా ఉండవు. వీళ్ళు మళ్ళీ నీకు చెప్తున్నారు సార్. నాకు ఎలాగ నమ్మాలో వీళ్ళని ఎలా అనాలో నాకు అర్థం కావట్లా. అదే అతను ఎవరు ఉంటాడు, వరా రవీందర్ రెడ్డి ఎవరు అతను? అసలు ఒకసారి అతను అకౌంట్ చూడండి, అందులో నా మీద పెట్టే పోస్టులు బుక్లు మామూలుగా ఉండవు. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తున్నారు. ఎలా వినాలి? ఆమె గీతాంజలి కాన్సెప్ట్ నాకు అస్సలు లేదు. ఇప్పటి వరకు నేను అసలు కనీసం ఎవరిని పెట్టిన పోస్టులు లైక్ రీట్వీట్లు కూడా కొట్టలేదు నేను కనీసం. నా అకౌంట్ లో ఏముండవు అమ్మాయికి సంబంధించినవి. అయినా నా పోస్టర్ వేశారు. మరి వీళ్ళు అన్నం తింటున్నారో ఒరిగిడ్డి వాళ్ళని ఒరిగిడ్డి నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆడపిల్ల, మేము ఆడపిల్లం కాదా? మరణం అనేది చాలా పెద్ద విషయం. సోషల్ మీడియా కనుక అమ్మాయి చనిపోయి అంటే నిజంగా బాధాకరమైన విషయం అది. ఇంకొక సజెషన్ ఏంటంటే నాది, ఆడపిల్లలకి ఎవరికైనా సరే సొసైటీ అంత క్లియర్ గా అంత ట్రాన్స్పరెంట్ గా మనందరికి కన్వీనియంట్ గా లేదు. ఒక ప్లాట్ఫామ్ మీదకి మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మానసికంగా దృఢంగా రండి. లేని పక్షుల్లో మనం వాటిల్లో ఏలే పెట్టొద్దు. ఎందుకంటే సమాజంలో మృగాలే ఎక్కువ ఉన్నాయి, మంచి వాళ్ళు ఎవరు లేరు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే మహిళలకు సంబంధించి మీరు ఏం వచ్చినా సరే ఎదుర్కోగలం అనుకుంటే ఇట్లాంటి పెయిడ్ ఆర్టికల్స్ అన్నింటికి ఒప్పుకోండి. లేదా మీ ఆనందంతో చెప్పుకున్నా సరే, నిజం కాకపోయినా ఆనందంతో చెప్పుకున్నా సరే వచ్చే అన్నింటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రండి. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి కాబట్టి సున్నితంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ ప్లాట్ఫామ్ అడుగు పెట్టదు. అది ఏ విధంగా అయినా సరే నేనైతే ఒక సజెషన్ అయితే ఇస్తాను క్లియర్ గా. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది అప్పుడు ప్రయత్నాలను బట్టి అప్పుడు ప్రక్షాళనను బట్టి చెప్పగలను. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా డంపింగ్ యార్డ్ కన్నా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క హయాంలో రాజకీయాలు. కాబట్టి మహిళలకి నా సూచన, మీరు కనుక సున్నిత మనస్కులు అయితే ఈ రాజకీయాల్లో అడుగే పెట్టొద్దు. హనుమంతరెడ్డి గారు, ఎందుకో ఆ రకంగా పోస్టులు పెట్టించి ఇబ్బంది పెట్టి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆవేదన కూడా అర్థమవుతుంది. ఓకే, ఆ తప్పు ఎవరు జరిగినా గీతాంజలి గారి విషయంలో కఠినంగా శిక్షించాలి. ఎవరు చేసినా సరే దాన్ని ఎవరూ కూడా సమర్థించరు. కానీ సంబంధం లేని వ్యక్తులను ఇందులోకి లాగి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడితే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. మీరు మాట్లాడుతున్న అంశంలో